హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం, కల్తీ అని కూడా చెప్పలేం, ఎందుకంటే అది కంప్లీట్గా నెయ్యిలో నెయ్యే లేకుండా, పాలు అనేటువంటి పదార్థం లేకుండా నెయ్యిని కృత్రిమంగా సృష్టించి రసాయనాలతో, వ్యర్థాలతో, కెమికల్స్తో, యాసిడ్లతో తయారు చేసి హిందువులందరితో తినిపించారనుకోండి. దాని గురించి రోజుకు ఒక కొత్త చర్చ, కొత్త మలుపులు, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వాళ్ళ పాటలు, దాన్ని నిరూపించేందుకు అధికార పార్టీ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. మొత్తానికి ఇప్పుడు నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సంబంధించినటువంటి మీటింగ్లో ఒకటి మీరు చూసుకోవచ్చు. క్రిస్టియన్ని కాదు హిందువుని అని కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి మోసన్ రాజు గారు నిన్న ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ, అయ్యా మీరు క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, ఒప్పుకోవచ్చు కదా, ఏముంది దాంట్లో తప్పు అని మాట్లాడారు. దానికి ఆయన స్పందిస్తూ, నేను క్రిస్టియన్ని కాదు, నేను హిందువుని అని ఇచ్చినటువంటి స్టేట్మెంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక రేంజ్లో దీని గురించి వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆయన నిజంగానే క్రిస్టియనా కాదా, అసలు ఏంటి అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇగో ఇలా ఆయన ప్రార్థనలు చేసేయి, ఆయన ఛాంబర్లో ఇలా యెహోవాకి సంబంధించినటువంటి కొటేషన్స్ ఉన్నాయని, ఆయన ఎక్కడా కూడా ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకున్నటువంటి సందర్భం లేదు అని, ఇగోండి ఇక్కడ యెహోవా ఆశీర్వదించు అని చెప్పి ఉన్నటువంటి ఫొటోసు, అలాగే ఆయన ప్రార్థనలు చేస్తున్నటువంటి ఫొటోసు ఇక్కడ ఇలా చాలా రకాలుగా వస్తున్నాయి. ఆ తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా టీటీడీ ఆయన దర్శనం చేసుకుని వచ్చారు, డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా వెళ్ళొచ్చారు అని చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడ కూడా బొట్టు అవి కూడా పెట్టుకున్నటువంటిది ఏం లేదు. బట్ అలా కొంతమంది ఇలాగా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ టైంలో, ఎలక్షన్స్ టైంలో ప్రార్థన చేస్తూ నాకు ఇలా అవకాశం ఇచ్చాడు, ఆ దేవుడే ఇచ్చాడు అని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఆ వాళ్ళు కూడా ఆయన చైర్మన్గా అయినందుకు ఆ క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఆయనకి సన్మానం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇక్కడ ఒకటి, మోసన్ రాజు గారు మోసన్ అనేటువంటి పేరు హిందువులకి పెట్టుకుంటారా లేదా అనే దాని మీద కొంత చర్చ. అయితే సరే, మిగతా వాటి గురించి ఇవన్నీ చాలా రకాలుగా చూసుకుంటే, నార్మల్గా నేను ఒక వాయిస్ వినిపిస్తాను, ఆ వాయిస్ని బట్టి చాలా మందికి క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఎవరిని కించపరచాలనో ఇంకొకటనో కాదు, సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న దాని గురించే మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత దీని గురించి కొంచెం మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ పాస్టర్ అజయ్, మీ అందరికీ తెలుసు, పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఒక పాస్టరు తప్పతాగి డ్రైవింగ్ చేసుకుంటూ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తూ మధ్య మార్గంలో తుల్లుతూ, పడుతూ, లేస్తూ, అది చేస్తూ ఇది చేస్తూ అక్కడికి రాజమండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. దాని మీద ఇతను బయటకు వచ్చి అతన్ని ఎవరో చంపేశారు, అతని వెనకాల కుట్ర జరిగేసింది, అతను పాస్టర్ కాబట్టి, క్రిస్టియన్ కాబట్టి చేశాడంటూ చాలా రకాలుగా హైలైట్ అయిపోయాడు. దాన్ని రాజకీయంగా చాలా రకాలుగా క్రియేట్ చేయాలనేటువంటి కుట్ర చేసుకుంటూ వచ్చాడు. అతను ఒక మాట మాట్లాడాడు, ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించి అది కూడా వైరల్ అవుతుంది. ఒకసారి వినిపిస్తాను. మీరు నమ్మండి, 1,20,00,000 అనధికారిక ఓటింగ్ ఉంది ఆంధ్రాలో క్రిస్టియన్స్ ది. 1,20,00,000 అనధికారిక ఓటింగ్. సర్టిఫికెట్స్ లో చాలా మంది హిందువులుగానే ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉంటారు. చాలా మంది అనుకుంటారు మానవాధికులు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు, అది తప్పండి. బీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్మల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్లలో క్రిస్టియన్స్ ఉన్నారు, వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. రిలీజియన్ పరంగా అనేక ఇలాగా పాస్టర్ అజయ్ గారు చెప్పింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. బట్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఒక సర్వే రిపోర్ట్ కూడా నేను విన్నాను, బట్ పర్టికులర్గా చూడలేదు. క్రిస్టియన్స్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అంటే 0 అని వచ్చిందట. అదేంటి, ఇక్కడ చర్చిలు ఉన్నాయి, చర్చిలకి డబ్బులు ఇస్తున్నారు, చాలా మంది ఫాదర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఆ కమ్యూనిటీకి సంబంధించి అన్ని రకాలుగా ఉన్నాయి కదా, అసలు మరి లేకపోవటం ఏంటి? కనీసం ఏంటి అని అంటే, సర్టిఫికెట్ పరంగా ఇప్పుడు పాస్టర్ అజయ్ గారు ఏ రకంగా అయితే చెప్పారో, వాళ్ళు ఇక్కడ తీసుకునే వాళ్లే ఉన్నారట. మొత్తం ఎంతమంది అయితే క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారో, పాస్టర్లుగా, ఫాదర్లుగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళెవరూ కూడా అఫీషియల్గా సర్టిఫికెట్, అంటే మేము క్రిస్టియన్ మతం పుచ్చుకున్నాము అనే మతానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ తీసుకోలేదు. వాళ్ళు సర్టిఫికెట్ మాత్రం హిందూగానే ఉంటారు, క్రిస్టియన్స్గా మాత్రం వాళ్ళు వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళ ఆచారాలను కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఇది ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఇది తప్పే ఉంది. ఇప్పుడు ఒక ముస్లిం ఉంటారు, ఎస్ నేను
ముస్లింని అని చెప్పి చాలా గర్వంగా ధైర్యంగా గొంతెత్తుకుని బయటకు వచ్చి మాట్లాడతారు. ఆఖరికి ఎక్కడో ఇరాన్లో ఒక ఒక అక్కడికి సంబంధించినటువంటి ఇరాన్ అధ్యక్షుడు ముస్లిం అతను చనిపోతే ఇక్కడ బయటకు వచ్చి అతని కోసం అక్కడ వాళ్ళేమో సంబరాలు చేసుకుంటాడు వాళ్ళు చనిపోయారని చెప్పి, ఇక్కడ వాళ్ళు మాత్రం అతను చనిపోయాడని చెప్పి బాధతో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి ఏడుపులతో ఆయన వాళ్ళ బాధను తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంత ధైర్యంగా ఉంటారు. మరి హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఎవరికి వాళ్ళు కూడా మేము ధైర్యంగా హిందువులం, ఇగో పూజలు చేస్తాం, రాముడిని పూజ చేస్తాం, లేదంటే కృష్ణుని పూజ చేస్తాం, వినాయకుడికి చేస్తాం, ఇంకొకరికి చేస్తాం అని చెప్తారు. సిక్కులు వాళ్ళ మతానికి సంబంధించి చేస్తారు, బౌద్ధులు వాళ్ళ మతానికి సంబంధించి ధైర్యంగా ముందుకు వస్తారు. మరి క్రిస్టియన్స్ ఎందుకని బయటకు ధైర్యంగా రారు? అబద్ధాలు చెప్పకూడదంటారు, ఎవరిని మోసం చేయకూడదని చెప్పి యేసు ప్రభు చెప్పాడు అంటారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా క్లారిటీగా. ఇగో నేను క్రైస్తవుని కాదు, హిందువునే, కావాలంటే సర్టిఫికెట్ చూడు. బైబిల్లో పేరు పెట్టుకున్నంత మాత్రాన నేను క్రిస్టియన్ అయిపోతానా? కాదు. అలాగే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినంత మాత్రాన నేను క్రిస్టియన్ అయిపోతానా? కాదు. మా అమ్మ నాన్న సమాధికి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం సమాధి కట్టుకుంటే నేను క్రిస్టియన్ అయిపోతానా? కాదు. నా భార్య రోజు టిబెట్లో యూట్యూబ్లో క్రైస్తవ కీర్తనలు పాడుతూ ఉంటుంది, అంత మాత్రాన నేను క్రిస్టియన్ అయిపోతానా? కాదు. నా పిల్లలకు క్రైస్తవ పెళ్లిళ్ళు చేస్తాను, ఆ మాత్రం నేను క్రిస్టియన్ అయిపోతానా? కాదు. ఇక్కడ అసలు వీళ్ళంతా కూడా చాలా క్లియర్గా ఎస్సీలైనా లేదా బీసీలైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే క్రిస్టియన్ సర్టిఫికెట్ అనే దాంట్లో తీసుకోవటంలో భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి వచ్చేటువంటి పథకాలు కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు, పదవులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పోతాయి అనేటువంటి బాధ. ఎవరిని మోసం చేస్తున్నారు అంటే 100కి 100% నమ్ముకున్నటువంటి ధైర్యంగా ఆయన ఏదైతే పూజలు చేస్తున్నారో అవన్నీ దొంగతనంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే బయటకు వచ్చి చేసుకుంటే, బయటకు వచ్చి తిరిగితే, బయటకు వచ్చి నేను హిందువుని కాదు క్రిస్టియన్ అని చెప్తే ఇవన్నీ పోతాయి కదా అనేటువంటి ఒక భయం. ఎవరిని మోసం చేస్తున్నారు అంటే ఆ మతాన్ని నమ్ముతూనే ఆ మతానికే మోసం చేస్తున్నారు, ఆ మతానికే కళంకం తెస్తున్నారు. ఏ ధర్మాన్ని అయితే వాళ్ళు నమ్ముతున్నారో, ఏ ధర్మాన్ని అయితే సృష్టించినటువంటి ఆ దేవుడైతే ఉన్నారో క్రీస్తు, ఆయనని మోసం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పకుండా అంతా కూడా మనం మంచి చేయాలనేటువంటి భావన బైబిల్లో రాసుంటే దానిని తొంగలో తొక్కేసేటువంటి పని వీళ్ళు చేస్తున్నారనే చెప్పాలి. ఏ నష్టమే ఉంది, తప్పే ఉంది? ఎస్, నేను క్రిస్టియన్ నమ్ముకున్నా, ధైర్యంగా ముందుకు వస్తా, నేను ఆ ప్రభువుకి చెప్పాను, మాట ఇచ్చాను, నేను అంతా కూడా నిజమే చెప్తాను, నేనంతా కూడా సవ్యంగా నిజంగా నిజాయితీగా బ్రతుకుతాను అని చెప్పి తప్పు చేయను అనేటువంటిది ఉంటుంది. మీరు బైబిల్లో కూడా చాలా మంది అంటారు, అంటే పాపులు అంటారు. పాపుల నుంచి క్రిస్టియానిటీలోకి వెళితేనో లేదంటే సమేదో ప్రభువుని నమ్ముకుంటేనే ఆ పాపాలన్నీ కూడా కరిగిపోతాయి, మొత్తం దాని నుంచి బయటికి మనం వస్తామని చెప్తారు. కానీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళలా చెప్పుకోకపోవటం వల్ల, వీళ్ళలా సర్టిఫికెట్లు చూపించకపోవటం వల్ల, సర్టిఫికెట్ తీసుకోకపోవటం వల్ల, వేరే వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు వీళ్ళు సంపాదిస్తూ వాళ్ళు పొట్ట కొడుతూ పాపాల మీద పాపాలు, పాపాల మీద పాపాలు ఎక్కువ చేసుకుంటున్నారు అనేటువంటిది ఈ సారాంశం కింద మనం చూడాలి. ధైర్యంగా రావచ్చు, ఎస్ నేను ప్రభువుని నమ్ముకున్నా, కర్త కర్మ క్రియ అంతా ఆయనే అనుకుంటున్నా, అన్నీ కూడా నేను ఆయనే అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా, సో నేను ప్రభువుని నమ్ముకున్నాను. నమ్ముకోవడం అంటే మీరు ఏదో ప్రార్థనలు చేసో ఇంకొకటి చేస్తే లాభం లేదు. పూర్తిగా ఆయన చెప్పిన దానికి మీరు ఆచరిస్తే అప్పుడు మీరు ఆయనకి అసలైనటువంటి వారసులుగా మనం చూడొచ్చు. అసలైనటువంటి ఆ మతాన్ని నమ్ముతూ ఆయన్ని ప్రార్థిస్తే అప్పుడు మీకు కనికరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప ఇలా లోపల ఒకటి చేసుకుంటూ బయట ఒకటి మాట్లాడుతూ, బయటేమో హిందువుగా సర్టిఫికెట్లు తీసుకుని మనం ఉద్యోగాలు తీసుకుంటూ, ఇంట్లో మాత్రం మనం అన్ని ప్రభువులకు పూజలు చేస్తే ఆ ప్రభు కనికరించడు అనేదే చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇది అవునో కాదో వాళ్లకు ఒక్కసారి గుండె మీద చేసుకుని, మనం నిజమేనా, నిజమే కదా, ఇది మనం చేస్తుంది తప్ప, దేవుడు దీన్ని ఒప్పుకుంటాడా లేదా, ప్రభువు దీనికి మనం దాని నుంచి తప్పుకోవాలి, హిందువులుగా ఉంటే మనం పాపాలు చేసామని చెప్పి క్రిస్టియన్లోకి మారి ఆ పాపాలను కడుక్కున్నటువంటి పరిస్థితికి మనం వచ్చాము. వచ్చిన తర్వాత కూడా తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, ఇలా అబద్ధపు మాటలు మాట్లాడి అబద్ధపు పనులు చేస్తుంటే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడా?
మనం చేసేటువంటి ప్రార్థనల్ని ఆలకిస్తాడా లేదా అనేది గుండెల మీద చేసుకుని మీరు నిజంగా ఆ దేవుణ్ణి గనక, ఆ క్రీస్తునే గనక ఆయన్ని మీరు గనక పూజిస్తే, నమ్మకంగా ఉంటే గనక మీరు ఆలోచించుకోండి. ఇంతే, నిజంగానే, నార్మల్గా కాదు. అంటే ఇది ఇప్పుడు ఎందుకు కొత్త చర్చకు దావతీస్తుంది కాబట్టి మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే చాలా ధైర్యంగా, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఎస్ నేను గుండెలతో ధైర్యంగా, గుండెల మీద ధైర్యంతో చెప్పగలుగుతున్నా, నేను నా మతాన్ని బలంగా పూజిస్తా, గౌరవిస్తా. ఎక్కడా వేరే వాళ్ళని కించపరచాల్సిన అవసరమే ఉండదు. మీరు ధైర్యంగా రండి. మీరు వేరే క్రిస్టియన్ ఇంకొకళ్ళను ఎవరికి వాళ్లే కదా, ఎవరి దేవుడు వాళ్ళ గొప్పే. అంతేగాని దాన్ని నమ్ముకున్న మనం కూడా గొప్పగానే ఫీల్ అవ్వాలి, కానీ ఎందుకని తప్పుగాని భావిస్తాం అనేది ఇప్పుడు కొత్త చర్చకైతే ఆంధ్రప్రదేశ్లో తావు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారో కమెంట్ రూపంలో తెలియజేసింది. దయచేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.